RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్వమ్మ చెరువు గ్రామంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలోని కల్మల చెరువు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని పవర్ క్వాలిటీ అనే అంశం పైన చేసిన పరిశోధనకు గాను గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ నెమ్మాది జ్యోతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోపల పవర్ క్వాలిటీ అనే అంశం పైన చేసిన పరిశోధనకు గాను ప్రొఫెసర్ మంజుల పర్యవేక్షణలో యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ PhD ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చల కూరశ్రీను, మాజీ వైస్ ఎంపీ రెండు సార్లు ఇచ్చారు. రిపీట్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చల కూరశ్రీను, మాజీ వైస్ చైర్మన్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చల కూరశ్రీను, మాజీ వైస్ ఎంపీపీ ప్రమిళ వెంకటరమణారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త సుగంధి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బచ్చలకూరి నాగయ్య, బచ్చలకూరి నాగశేఖర్, ప్రమిళ, వెంకటకృష్ణ, మురళి, నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ హోదాలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సన్మానం పొందిన సన్మాన గ్రహీతలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆమెకి ఎక్కువ చదివించడం వల్ల మనము ఆమె కంటే ఎక్కువ చదువుకున్నాయని భర్తగా తీసుకురావాలి ఫస్ట్. తర్వాత ఆమె కంటే ఎక్కువ చదువుకున్నాయని తీసుకురావాలంటే ఆయన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే లైక్ కట్నం ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సమకూర్చలేము అనే ఒక అపోహతోటి తల్లిదండ్రులు చాలా వరకు ఆడపిల్లలకి అన్యాయమే చేస్తున్నారని అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో అది జరగలేదు. నాకు 3 అన్నయ్యలు ఉండడం వల్ల మా తల్లిదండ్రులు కూడా ఏం ఎడ్యుకేషన్ లేకపోయినాను వారి సహకారము, నెక్స్ట్ వారు నాకు చేసినటువంటి మేలని నేను భావిస్తాను. ఎందుకంటే నాకంటే ముందు అన్నయ్య వాళ్ళు చదువుకోవడం వల్ల నాకు స్కూలింగ్లో జరగాల్సిన మ్యారేజ్ కూడా జరగకుండా నన్ను చదివిపించి నాకు ఎంటెక్ వరకు చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బీటెక్ ఎంటెక్ కూడా చేస్తూ ఎండింగ్లో ఉండగా నాకు మ్యారేజ్ చేశారు. నాతో పాటు ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిన అతను, నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఆల్రెడీ ఆయనది PG అయిపోయి PhD అడ్మిషన్లో ఉన్నారు. ఆ విధంగా ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిన అతన్ని నాకు వివాహం చేయడం వల్ల ఈవెన్ నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా ఎడ్యుకేషన్ నేను కంటిన్యూ చేసుకోవడానికి ఇది నాకు చాలా హెల్ప్ అయిందని నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది అయితే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటే ఇంట్లో డామినేషన్స్ ఉంటాయి, తర్వాత కుటుంబంలో గౌరవాలు దొరకవు అనే అపోహలతోటి మ్యారేజ్ అయిన తర్వాత గంటన్నర పోవడం, గంటన్నర రావడం, ఇంత ప్రయాణంలో కూడా దేవుడు నాకు చాలా సహాయం చేశాడని ఒక రకంగా నేను చెప్పగలను. అదేవిధంగా మా మదరు, ఆమె నన్ను బలంగా అనుకుంటుంది. నా కూతురు నాకు బలం అని చెప్తుంది, ప్రతి ఒక్కలా చెప్తుంది అనమాట. మా కూతురు ఇది సాధించింది, మా కూతురు నాకు ఇది చేసి పెట్టగలదని మా అన్నయ్యలు కూడా తీసి పక్కన పెడుతుంది, నన్నే బాగా చూసుకుంటుంది. అందువల్ల నేను ఈ స్థాయికి రాగలిగిన. నాకు 3 కూతుర్లప్పుడు చాలామంది అన్నారు, నువ్వేమన్నా ఫూల్వా, PhD చేస్తున్నావు, 3 పిల్లల్ని అన్నావు అన్నారు. కానీ నాకు మా అమ్మే ఇన్స్పిరేషన్. అందుకే నేను 3వ కూతురు పుట్టినా కూడా ఎప్పుడు బాధపడలేదు. ఆమె నాకు బరువు భారం అని అనుకోలేదు. 3 పిల్లలు చదువుకుంటూనే ఉన్నారు, టాప్ పొజిషన్లో స్కూల్లోనే ఉన్నారు. నేను కూడా చదువుకుంటూ మంచి పొజిషన్లోనే ఉన్నా. దయచేసి మీ కూతురని బరువు భారం అనుకోకండి. దయచేసి వాళ్ళని ఎదగనివ్వండి, చదువుకొనివ్వండి. దేశానికి వారిని బాగుపడే విధంగా, దేశానికి వారు ఉపయోగపడే విధంగా మీరు పెంచండి. మీరు చేయాల్సింది అదొక్కటే. ఇంకా నేను చదువుకున్నప్పుడన్నా ఇంత ఎడ్యుకేషను, ఇంటర్నెట్ సోర్సు కావాల్సిన ప్రతిదీ లేదు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే మనం ఏది చేయాలన్నా కూడా అన్నీ మనకి అవైలబులే. ఇప్పుడు మన గ్రామాలలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ప్రతిదీ మనం ఏది కావాలనుకున్నా కూడా అది మనకు దొరుకుతుంది అనమాట. కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి. వారు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. ఎస్పెషల్లీ మదర్స్కే నేను సజెస్ట్ చేస్తున్నాను. నేను నా 3 కూతుర్లతో ఒక ఫ్రెండ్ లానే ఉంటాను. ఈ రోజు కూడా నా కూతురు కోసం నేను ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. కాబట్టి మీ పిల్లలతో ఒక ఫ్రెండ్లా ఉంటే వాళ్ళు ప్రతిదీ మీతో షేర్ చేసుకోగలుగుతారు. అది గుడ్డా బ్యాడ్ అనే సెకండరీ. అంత స్వేచ్ఛ మనం ఇవ్వగలిగితే మన బిడ్డలు ఎప్పుడు తప్పు చేయలేరు, మనల్ని మోసం చెయ్యరు. కాబట్టి ఏమైనా నెగటివ్ థాట్స్ ఉంటే దయచేసి ఈ భోగికి ముందు మనం నిర్ణయం తీసుకొని ఆ భోగి మంటలో నెగటివ్ థాట్స్ అన్నింటినీ మనం స్మాష్ చేద్దాము. ఇక నుంచి మన బిడ్డలు ఎదగనిద్దాం, చదువుకొనిద్దాం, వారిని సమాజానికి పనికొచ్చే విధంగా పెంచుదాం.
జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. నిలబడగలిగాను. ఇది ఒక రకంగా నా భర్త నాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను సాధించగలిగాను. నేను ఎప్పుడు ఏది చదువుకుంటానా నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు, నన్ను డామినేట్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. తను ఎప్పుడు నాకు ఎడ్యుకేషన్లో నువ్వు చదువుతావు, చదవగలవు, చదువు ఇదే చెప్తారు. కోవిడ్ టైంలో చాలామంది అయితే జాబులు చేసేవాళ్ళు జాబులు మానేసి ఊర్లలోకి వచ్చారని, వాళ్ళు ఏదో ఊర్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా ఖాళీగా ఉన్నారు. కానీ నా విషయంలో అది జరగలేదు. నేను గ్రూప్స్ చదువుకుంటా అంటే మా హస్బెండ్ నాకు గ్రూప్స్ మెటీరియల్ కూడా కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. అలా నాకు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం నేను పెళ్ళికి ముందు మా అన్నయ్యల సపోర్ట్తో ఏ విధంగా అయితే చదువుకోగలిగాను, పెళ్ళైన తర్వాత కూడా మా హస్బెండ్ ప్రోత్సాహంతో నేను చదువుకోగలిగాను. నేను పిహెచ్డి సబ్మిషన్ టైంకి నాకు 3 కూతుర్లు. దయచేసి అమ్మాయిలను ఎప్పుడు తక్కువ చేయకండి, అమ్మాయిల్ని కనడం పాపం అనుకోకండి. ఇది మాత్రం మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తూ చెప్తున్నాను. మీ కూతుర్లు మీకు భవిష్యత్తు వాళ్ళు అనుకోండి. మీ ఇళ్ళలో ఆడపిల్ల ఉందంటే ఆమె మీకు రేపు ఫుడ్ పెట్టుతుంది, ఆమె మీ అన్నపూర్ణమ్మ అనుకోండి. అప్పుడు మాత్రమే మీ కుటుంబాలు బాగుపడతాయి. ఇది నేను చెప్పగలను. మా ఇంట్లో 3 అన్నయ్యలు ఉన్నాను. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంది నేనే. మా అన్నయ్యలైనా మా అమ్మ అయినా మా నాన్న అయినా కూడా మా జ్యోతి తెలివైనది, మా జ్యోతి అన్నీ తెలుసుకోగలుగుతుంది, కష్టపడుతుంది అని వాళ్ళు బలంగా నమ్మారు. ఆ విధంగా నేను ముందుకు వెళ్ళగలిగాను, ఈ రకంగా సక్సెస్ సాధించగలిగాను. 9 ఇయర్స్ మా మదర్ నాతో ఉంది. నాకు 3 పిల్లలు పుట్టి 3 పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా మా మదర్ నాతో ఉంది. మా అన్నయ్యలు ఆ రకంగా నాకు సపోర్ట్ చేసి మా ఫాదర్ని మా అన్నయ్య దగ్గర ఉంచుకోవడం వల్ల మా మదర్ నా దగ్గర హైదరాబాద్లో నాతో 9 సంవత్సరాలు ఉందండి. 2015 నాకు మొదటి కుమార్తె పుట్టే 2024 వరకు కూడా మా మదర్ నాతోనే ఉంది. 3 పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు నాకు చాలా సపోర్టివ్గా ఆమె అన్నీ నా కుటుంబంలో చూసుకోబట్టి నేను చదువుకోగలిగాను. డైలీ నేను యూనివర్సిటీకి వెళ్ళాలంటే 1.5 గంటల ప్రయాణం. నేను ఉంటున్న మా ఇంటికి తుర్క ఎంజాల్లో ఉంటాం మేము. అక్కడ నుంచి నేను డైలీ తార్నాక వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి.